నిలువక పహాసం కూర్చున్న చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఆయన చేయదంతయు సఫలమగును. దుష్టుడు అలాగు నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనలు 1:1-6. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకై పుట్టినాడు, ఆయన యేసుక్రీస్తు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజుల యాజక సమూహమును పరిశుద్ధ జలమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. 1 పేతురు 2:9. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాను. యోహాను 11:25-26. దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 1 కొరింథీ 6:20. నెక్స్ట్ కూడా సిద్ధంగా ఉండాలి. ఆమె కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టండి. మత్తయి 1:22-28. యెరూషలేము నివాసులారా బహుగా సంతోషించండి, సీయోను నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిమంతుడు, దీనుడైన గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వచ్చేసినాడు. జకర్యా 9:9. తర్వాత వచ్చేవారు చెప్పును. మత్తయి 19:18. యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాణాత కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచుండును. మీకా 5:2. వారు నక్షత్రం చూసి అత్యానందభరితులై వారి ఇంట్లోనికి వెళ్ళి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి వారికి సాగిలపడి ఆయనను పూజించి వారి పెట్టెలను విప్పి బంగారం సాంబ్రాణి బోలమును కానుకలుగా అర్పించిరి. మత్తయి 2:10-11. దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. హెబ్రీ 5:7-8. దినములు చెడ్డవి గనుక మీరు సమయంలో పోనీ యొక్క సద్వినియోగం చేసుకునొచ్చు. అజ్ఞానుల వల్ల కాగా జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎఫెసీ 5:15-16.